హోమియో కానీ నేచురల్ వేలో వెళ్ళే ప్రయత్నం చేయండి. మన తీసుకునే ఆహారంలోనే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మన వంటిల్లే మనకు ఔషధ భాండాగారం. అసలైతే చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కటి ఒక్కో రకంగా మనకు వర్క్ చేస్తుంది. మన జీలకర్ర మన బాడీ మెటబాలిజం పెంచుతుంది. కొత్తిమీరలు, ధనియాలు, దట్ మీన్స్ అది మన కిడ్నీ ఫంక్షన్ని కరెక్ట్గా చేస్తుంది. పసుపు మన కఫతత్వాన్ని పొడగొడుతుంది. కాబట్టి అంటే ఇలాంటి ఎన్నో ఉన్నాయి. మీ అందరూ న్యాచురల్ వేలో వెళ్ళే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. మెడిసిన్కి అడిక్ట్ కావద్దు. వాళ్ళు కూడా చెప్తున్నారు అందరు డాక్టర్స్, పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దమ్మా, ఎక్కువ డోలోలు వాడొద్దమ్మా అని చెప్తా ఉన్నారు వాళ్ళు. కాకపోతే ఒక్కసారి ప్రిస్క్రిప్షన్ రాసుకొని వచ్చి మన వాళ్ళే అంటే మనం ఎవరైతే వాడుతున్నారో వాళ్ళే ప్రాబ్లమేటిక్గా చేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళని కలవడం కానీ ఎన్ని రోజులు వాడాలి అని అడగడం కానీ చేయకుండా వాళ్ళు వాడేస్తున్నారు. అలా చాలా తప్పండి. అట్లాంటిది కాకుండా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఎన్ని రోజులు వాడాలో ప్రిస్క్రిప్షన్ ఉండి వాడితేనే బెటర్ అండి. అడిక్ట్ అవ్వద్దు. వీలైనంత మట్టుకి న్యాచురల్ వేలో వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇదే నా విన్నపం అండి అందరికీ.